ఇప్పుడు ఏదైతే మీకు కర్ణాటక ఆర్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఉంటుందో అక్కడ కొంచెం డైల్యూట్ అవ్వచ్చు భాష కానివ్వండి, లేకపోతే బాకీ చీజ్. ఉమ్, ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగు అంటే ఏదంటారు మనం? ఏ గోదావరి లేకపోతే గుంటూరు కృష్ణ అంటాం మనం. అవును అవును. వై? బికాస్ తెలంగాణ రాయలసీమ అక్కడ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇక్కడ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్. ఉమ్, సో ప్యూర్నెస్ అంటారు చూసారా, అవును. దోస్ ఆర్ అన్టచ్డ్ థింగ్స్. సో నగర్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ద థింగ్. పుణే, అహ్మద్నగర్ ఇవన్నీ. ఉమ్, ఉమ్. సో దట్ ఈస్ యువర్ ప్యూర్ మహారాష్ట్రియన్ కల్చర్. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మహారాష్ట్రలో మీరు ఇంతకాలంగా వర్క్ చేస్తున్నారు, వాట్ హ్యాస్ టు బి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అంటే ఎడ్యుకేషన్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ? లాట్ హ్యాస్ టు బి డన్, లాట్. డిఫరెంట్ ఫీల్డ్స్ లో యూ ఆర్ అన్ అచీవర్. ఉమ్, స్టార్ట్అప్స్ తీసుకోండి, స్పేస్ తీసుకోండి, డిఫెన్స్ తీసుకోండి, స్టిల్ యూ హ్యావ్ విలేజెస్ అండ్ స్కూల్స్ వేర్ డోంట్ హ్యావ్ టీచర్. అవును అవును హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేరు. అవును. ఎనీ ఫీల్డ్ యూ టేక్, ఈవెన్ అగ్రికల్చర్, ఉమ్, ఎంతైతే పొటెన్షియల్ ఉందో యూఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. స్టోరేజ్ కెపాసిటీ లేదు, ప్రాసెసింగ్ కెపాసిటీ లేదు. ఎవ్రీ ఫీల్డ్ యూ టేక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. అంటే ముంబై అని అనగానే జనరల్ గా తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ Right. గుర్తొస్తుంది, రైట్. రెండు సముద్రం, మూడు అంటే స్లమ్ లాగ్ మిలియన్ సినిమా టైప్ స్లమ్ అనేది గుర్తొస్తుంది. స్లమ్స్, ఎస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ముంబై అని అంటే ఇంకేంటని నా పాయింట్. ముంబై ఇస్ లైక్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎంటైర్ బిజినెస్ కదండి. కమర్షియల్ క్యాపిటల్. ఆల్ ద బ్యాంక్స్ ఆర్ హెడ్ క్వార్టర్డ్ హియర్. True. All big companies have offices here. And you bump into someone, they have something else to offer you. అది బయట బాకీ ప్లేసెస్ లో అవ్వదు. అది కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నవీ ముంబై ఎయిర్పోర్ట్ కొత్తగా వచ్చింది. ఆల్రెడీ ఇట్స్ ముంబై ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. కనెక్టివిటీ, కరెక్ట్. పోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ బాంబే. అబ్సల్యూట్లీ వితౌట్ పోర్ట్ అయినా మీరు యూ కాంట్ డూ ఎనీథింగ్. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏ హైదరాబాద్ అయినా, లేకపోతే భోపాల్ అయినా, నాగ్పూర్ అయినా, అల్టిమేట్లీ you develop if your economy is growing. Economy grows when you export and import. కరెక్ట్. హైదరాబాద్ అంటే ఏదన్నా వైజాగ్ పోర్ట్, చెన్నై పోర్ట్, బాంబే పోర్ట్, ఇట్స్ అ మేజర్ పోర్ట్. మేజర్ పోర్ట్స్. సో ఎనీథింగ్ అరౌండ్ బాంబే ఇస్ లైక్ గ్రేట్ థింగ్. మీరు సినిమాలు చూడరేమో అని నా డౌట్, ఎక్కడో ఒక మూల అనిపిస్తుంది. ఐ సీ మూవీస్. అవునా? లాస్ట్ చూసిన మూవీ ఏంటి చెప్పండి. లాస్ట్ చూసిందే ఐ సా మూవీ కాదు, బట్ సిరీస్. పీకీ బ్లైండర్స్, అచ్చా. వైకింగ్స్, ఓకే. ఇట్లాంటి నాట్ రెగ్యులర్ టైప్ ఆఫ్ దీస్ థింగ్స్. రైట్ రైట్. మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ యాక్చువల్ గా? ఇక్కడ ఇట్ ఈస్ లైక్ కూల్, నాట్ మచ్ ఆఫ్ ఎ థింగ్. మరింత సివియర్ లైక్ కాంపాక్ట్ టైప్ ఏ ఉండదు. యూఆర్ ఎట్ లీజర్. మీరు రాసినప్పుడు యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ కి ఇప్పటికీ చాలా వేరియేషన్ అయితే వచ్చింది, కానీ యూపీఎస్సి ఆస్పిరెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మార్పులు రాకూడదు, సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్స్ లో ఇలా ఖచ్చితంగా ఉండాలి, ఇట్స్ మ్యాండేటరీ అనేవి ఏదైనా పాయింట్స్ అని ఉంటే చెప్పగలుగుతారా సార్ యాజ్ అ సివిల్ సర్వెంట్? వస్తుని ఏదో సాధించామని ఒక ఇది ఉంటుంది చూసారా, దాట్ హ్యాస్ టు బి కంట్రోల్. యూ షుడ్ బి ఆన్ గ్రౌండ్. సిస్టమ్ లో కానీ సొసైటీలో కానివ్వండి, నో బడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఎనీబడీ కెన్ బి డిస్పెన్స్డ్ ఎనీ టైమ్. ఇప్పుడు నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే కలెక్టర్, నేనే ఆల్ ఇన్ వన్. దిస్ యాటిట్యూడ్ విల్ నాట్ వర్క్. కరెక్ట్. యు ఆర్ ఆల్వేస్ డిస్పెన్సిబుల్. అదొకటి ఉండాలి. సెకండ్ థింగ్, యూ నీడ్ టు స్టార్ట్ హియరింగ్ బిఫోర్ యూ లైక్ రిప్లై బ్యాక్ ఆర్ టేక్ ఎ డెసిషన్. ఫస్ట్ వినాలా, దెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ డూ ఇట్. కరెక్ట్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఒపీనియన్ దట్ ఆల్ పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ క్లాస్ ఈస్ లైక్ దిస్ థింగ్, దట్స్ వెరీ మిస్టేకెన్. మనం పర్ఫెక్ట్ దే గా ఆల్సో ఉంటే హ్యావ్, నో ఇట్స్ నాట్ అబౌట్ అవర్ పర్ఫెక్షన్, బట్ వాళ్ళు ఏది చేసినది అన్నా కూడా దట్ హ్యాస్ ఏ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. అండ్ నాట్ ఆల్ పొలిటీషియన్స్ ఆర్ లైక్ బ్యాడ్. కరెక్ట్. మెజారిటీ ఆర్ గుడ్. పాజిటివ్ నోట్. ఆఫ్ కోర్స్ yes. అది మనం ఒక ప్రీ కన్సీవ్డ్ ఒక థాట్ ప్రాసెస్. అల్టిమేట్లీ దే ఆర్ లైక్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. కరెక్ట్. డిక్టేటర్షిప్ అంటే ఏముంటది, లైక్ ద కింగ్, లైక్ దిస్ థింగ్. డెమోక్రసీ లైక్ పీపుల్, లైక్ కింగ్. వెన్ యూ నో దట్ దిస్ వర్క్ కెనాట్ బి డన్, స్టిల్ పీపుల్ గో టు ఎమ్మెల్యే, ఎంపీ. అవును. ఇప్పుడు చేయలేదంటే ఇంకా నిన్నెందుగా చేసింది మేము ఎమ్మెల్యే అంటారు. అవును. ఏం చేస్తాడు పాప ఆయన? he has no other option. రైట్. కానీ అసలు క్వశ్చన్ చేసే ప్రజలు ఉన్నారంటారా ఇక్కడ ముంబైలో? మీకు మన సైడ్ అయితే ఎవరు క్వశ్చన్ చేయట్లేదు పెద్దగా ఏమి. ఎవ్రీవేర్ దే ఆర్. ఈ సివిల్ సర్వెంట్స్ చక్కగా చెప్తారు, ఎంత పాజిటివ్ నోట్ గా చెప్తారో, మామూలుగా చెప్పారు. ఉన్నారు అని పాజిటివే మాట్లాడతారు మీరు. లేదండి, ఉన్నారు కదా. రైట్. అందుకన్నా నేను అంటే కేరళలో వాళ్ళట చిన్న గొయ్యి పడినా కూడా రోడ్డు మీద ఇంత ఫండ్ దీనికి ఎడుతోంది, ఇంత మేము ట్యాక్స్ కడుతున్నాం, ఈ గొయ్యి ఇలా పడింది అని చెప్పని క్వశ్చన్ చేస్తారట వెళ్ళి. ఇక్కడ చేస్తున్నారు, ఆంధ్రలో కూడా చేస్తారు, తెలంగాణలో కూడా చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా.
చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పర్సంటేజ్ వైజ్ ఎక్కడో 100 మందిలో ఒకళ్ళు అలా ఉంటున్నారు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అయితే I don't పెద్దగా think so, madam. అంతేనంటారా? మనకి తెలియకపోవచ్చు, బట్ ఎస్ దే ఆర్ దేర్. వితౌట్ దట్ అవ్వదు కూడా. సిస్టమ్ ఎలా నడవదు. ఎస్ ప్లస్ మీరు ఆఫీసర్స్ ఇంటర్వ్యూలో మేబీ యూ షుడ్ ఆస్క్ దెమ్ అబౌట్ వాట్ ద మెయిల్స్ ఆర్ టపాల్ దే రిసీవ్. అందులో ఇవే ఉంటాయి. అవును. నాకే స్పెసిఫిక్ గా మెయిల్ పెడతారు, మా ఇంట్లో ట్యాప్ పనిచేయట్లేదు అంటాడు. అవి ఎక్కడో వాషమో వరద డిస్ట్రిక్ట్ అది. రైట్. ఇంక వేరే ఎవరికి మార్క్ చేయడు, ఫోటో వీడియో నాకే పెడతాడు. ఏమంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటాడు. ఓహో. దెర్ ఆర్ పీపుల్. డెమోక్రసీ. అంటే మీకే అనిపిస్తుంది సార్ అలా సపోజ్ వచ్చింది మీకు మెయిల్ వచ్చినప్పుడు ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ అనుకుంటారా? అదర్వైజ్ వాడిది ఎక్కడో ప్రాబ్లం, ఇది ఎక్కడో ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏంటో, యూ మే హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్ ఆల్సో కదా. ఉంటాయండి, ఉంటే బట్ ఆఫ్ కోర్స్ అట్లీస్ట్ ఐ కెన్ ఫార్వర్డ్ దట్ మెయిల్ అండ్ టెల్ దెమ్ కి లుక్ ఎట్ ఇట్. అయితే ఉంటాయి అట్లాంటి. అయితే ఉంటే నేను పంపుతూ ఉంటాను. దట్ ఈస్ అల్టిమేట్ పర్పస్ కదా. అవును అవును. Heading a big establishment will not make any sense if the last mile job is not done. ఉపయోగం ఉంది మరి. ట్రూ. అట్లాగే మేబీ వీ కెన్ నాట్ అచీవ్ 100% ఆర్ అడ్రస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, బట్ ఎస్ శాంప్లింగ్ లైక్ ఒక 10 ఇట్లా చేసినా కూడా పీపుల్ విల్ అండర్స్టాండ్ కి వాళ్ళ లెవెల్ అటెండ్ అవ్వకపోతే ఇది పైకి వస్తుంది. అగైన్ యూ విల్ బి ఇన్ పిక్చర్. సో ఆ హ్యాబిట్ ఆఫ్ లోవర్ స్టాఫ్ టు డూ థింగ్స్ ప్రాబబ్లీ మైట్ ఇంక్రీస్. కానీ మీ పేరెంట్స్ మీకు చిన్నప్పటి నుంచి యూపీఎస్సీ అని నూరి పోసినా కూడా మీరు అచీవ్ చేశారు. థర్డ్ అటెంప్ట్ లో అయినా మీరు అచీవ్ చేస్తారు. కానీ మీరు అది ఊహించుకుని ఉంటారు కదా, నేను ఎంత సాధించానో అనో, లేకపోతే ఇవి చెయ్యాలి అనో. మిమ్మల్ని వాట్ డ్రైవ్స్ యూ యాక్చువల్లీ? ఒక్కసారి సీట్లో కూర్చున్నాక కొత్తలో అనిపిస్తుంది ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, ఎస్ డైలీ థింగ్ కదా. ఇక్కడున్నా ఏ పోస్టులు ఉన్నా ఎక్కడున్నా దేర్ ఈస్ సమ్ మ్యాండేట్ గివెన్ టు దట్ చైర్. కరెక్ట్. మీకు చేయాలని లేకున్నా కూడా ద చైర్ విల్ మేక్ యూ డూ ఇట్ బికాస్ యు ఆర్ ఆన్సరబుల్. రైట్. యూ కెనాట్ సే కెనా ఐ హావ్ అచీవ్డ్, ఇప్పుడు నన్ను కూడా అడగొద్దు, నేనేం చేయను. యూ కాంట్ అఫోర్డ్ టు సే దట్. అంటే మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తప్ప నథింగ్ నేను హీరో నేను తోపు అన్నట్టుగా. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్. ఇంకొకటి బయట ఉన్నప్పుడు వచ్చేస్తే అయిపోయింది అనుకుంటాం, బట్ వెన్ యూ కమ్ హియర్ యూ సీ అ డిఫరెంట్ వరల్డ్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ వన్ ఆఫ్ మెనీ. బయట ఉన్నప్పుడు సిస్టమ్ లోకి వెళ్తే ఎస్ దట్స్ ఇట్ అట్లా అనిపించవచ్చు, బట్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద సిస్టమ్ యు ఆర్ వన్ ఆఫ్ మెనీ పీపుల్. దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అబౌవ్ యూ. అది బయట తెలియదు మనకి. సో దట్ have to be understood and you keep going ahead. వ్యూవర్స్ అందరూ అనుకోవచ్చు సివిల్ సర్వీసెస్ సిరీస్ మొదలు పెట్టినప్పటి నుంచి 10 ఏళ్లుగా అన్ని శారీస్ కట్టుకునే చేశాను ఇంటర్వ్యూస్. మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే వచ్చేసాం. సో మచ్ టైం. అదే అది మీరు వేరే అడ్రస్ అడిగినారు కదా. I thought you would stay there and come and something. రైట్. బట్ ఏమైనా such a గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ సార్. అంటే నా క్వశ్చన్ ఎంత లెంగ్తీ ఉన్నా సరే అని ఎంత చెప్పాలో అంతే చెప్పి కట్ చేస్తున్నారు. దట్ సఫైజెస్ ఐ సపోజ్. మరి ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. రియలీ సార్. దానికి చెప్పి ట్రూ. యాక్చువల్లీ సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సార్. మధ్యలో హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవడమే చాలా ఎక్కువ. టు బి ఫ్రాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.